నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మా నాన్న వదిలిన నిన్ను నేను వదలను అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిని ఉద్దేశించే ఈ మాట అంటున్నట్టుగా నేను ఆ టైటిల్ పెట్టున్నాను. మీకు ఆ థంబ్నెయిల్ చూసినా కానీ ఈజీగానే అర్థమైపోతుంది. నారా లోకేష్ వైఎస్ భారతిరెడ్డిని ఉద్దేశించి మా నాన్న వదిలిన నిన్ను నేను వదలను అని చెప్పేసి అంటున్నట్టు. అయితే భారతిరెడ్డి చంద్రబాబు విషయంలో ఏమైనా చేశారా గతంలో? అందుకే ఇప్పుడు లోకేష్ నా విషయంలో నువ్వు ఇలా చేసావు కాబట్టి నిన్ను నేను వదలను, మా నాన్న వదిలేసినా నేనైతే నిన్ను వదలను అని చెప్పేసి అంటున్నారా? ఎస్, అవుననే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకని అంటే వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ సంబంధించి పత్రిక కూడా ఉంది, అలాగే టీవీ ఛానల్ కూడా ఉంది. సాక్షి న్యూస్ ఛానల్, సాక్షి పత్రిక. అయితే సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ ఛానల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శత్రువులు ఎవరైతే ఉంటారో, లేకపోతే ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఎప్పుడూ కథనాలు రాస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చంద్రబాబు మీద 2014 నుంచి 2019 మధ్య ఎన్ని కథనాలు వండి వార్చారో వాటిల్లో ఏ పాటి నిజాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అంతకు ముందు కూడా రాశారు ఇలాగే. 2009 నుంచి 2014 మధ్య కూడా అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ఇటు తెలుగుదేశం పార్టీ మీద కూడా, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని వదలలేదు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదలలేదు. 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత సాక్షి పత్రికలో కాంగ్రెస్ మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో మనం చూసాము. అలాగే ఇటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఎలా విరుచుకుపడి ఎలాంటి కథనాలు రాశారో మనం చూసాం. ఇకపోతే 2014 నుంచి అది మరీ హెచ్చుమీరిపోయింది. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని కథనాలు, అంటే అవినీతికి సంబంధించి కావచ్చు, అక్రమాలకు సంబంధించి కావచ్చు, ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రికలో ఎన్ని కథనాలు వచ్చేలాగా చేశారు, భారతిరెడ్డి యాజమాన్యం స్థానంలో ఉండి ఎన్ని కథనాలు వచ్చేలాగా చేశారు అనేది మనం చూసాం. భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు పేర్లు పెట్టి మరీ చెప్పాను అంటే, ఒక పత్రిక నడుపుతున్నప్పుడు ఆ పత్రికకు సంబంధించి ఏదైనా ఘనత వచ్చిందంటే అది వాళ్ళకే చెందుతుంది. మరి ఘనత తీసుకున్నప్పుడు దానికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు వచ్చినప్పుడు ఆ లోటుపాట్లకు సంబంధించిన బాధ్యత కూడా తీసుకోవాల్సింది వాళ్లే. పత్రిక నడుపుతున్నారంటే ప్రతిదీ కూర్చొని భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి రాయరు, ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు. ఎంప్లాయీస్కి జీతభత్యాలన్నీ బట్వాడా చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తున్నవన్నీ కూడా వీళ్ళు ఖచ్చితంగా గమనించుకోవాలి. మా ఎంప్లాయీ రాశారు, మాకు తెలియదు, మేము చూడలేదనంటే కుదరదు. బాధ్యత వాళ్లే తీసుకోవాలి, యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలి. సో ఇప్పుడు అలాంటి బాధ్యత తీసుకునే అవసరం, అవకాశం, లేకపోతే సమయం భారతిరెడ్డికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ భారతిరెడ్డిని ఎక్కడ విడిచిపెట్టే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే సాక్షి పత్రిక, భారతిరెడ్డి యజమానిగా ఉన్న సాక్షి పత్రికలో నారా లోకేష్కి సంబంధించి ఒక కథనం వెలువడింది 2019 అక్టోబర్ నెలలో. సో అదేంటంటే చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పేసి. చిన్నబాబు చిరుతిళ్ళు అని ఎందుకని రాశారంటే, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య నారా లోకేష్ని ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత క్యాబినెట్లోకి తీసుకున్నారు. మంత్రి హోదాలో ఉన్న నారా లోకేష్ విశాఖపట్నం వెళ్ళినప్పుడు తన చిరుతిళ్ళు కోసమే లక్షల్లో ఖర్చు పెట్టారు అని చెప్పేసి సాక్షి పత్రికలో రాశారు. ఎప్పుడు రాశారు ఇది? తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాశారు. సో అయితే నారా లోకేష్ ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. విశాఖపట్నంలోని 12వ డిస్ట్రిక్ట్ అడిషనల్ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ 3 సార్లు విచారణకి అటెండ్ అయ్యారు. తాజాగా నిన్న మరోసారి కూడా అటెండ్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి, అంటే ఎందుకు కేసు వేశారంటే సాక్షి పత్రికలో నిరాధారమైన విషయాలను ఎలా రాస్తారు, నా గురించి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తారు, నా వ్యక్తిత్వ హననానికి ఎందుకు పాల్పడతారు, ఏదైనా తప్పు చేసి ఉంటే చూపించండి, తప్పు నిరూపించండి, నిరూపించకుండా ఆధారాలు లేకుండా నిరాధారమైన కథనాలను ఎలా వండి వారుస్తారు. సో దీనివల్ల నేను ఇంత తిండి పిచ్చివాడినిలాగా, నా పర్సనాలిటీని కూడా హేళన చేసేలాగా నన్ను ఒక తిండి పిచ్చివాడికి లాగా చూపించే హక్కు ఎవరిచ్చారని చెప్పేసి నారా లోకేష్ గట్టిగా ప్రశ్నిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. తన తల్లి కూడా నాకు ఇలాంటివి నేర్పించలేదు, ఎప్పుడూ కూడా ప్రజల సొమ్ము, అంటే ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు ప్రజల సొమ్ముని ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకూడదనేదే నా తల్లి నాకు నేర్పించారు, ఇలాగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసేలాగా నాకు ఎప్పుడు నేర్పించలేదు అని చెప్పేసి నారా లోకేష్ గట్టిగా వక్కాణిస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక అప్పట్లో సాక్షి పత్రికలో ఇది ఒక్కటే మాత్రమే కాదు, నిరాధారమైన ఆరోపణలు అనేకం వస్తూ ఉండేవి. ఇంకా చంద్రబాబు నాయుడుకి సంబంధించి, అంటే నేను ఇక్కడ ఆ టైటిల్లో కూడా పెట్టాను,
మా నాన్న వదిలినా నిన్ను నేను వదలను అని చెప్పేసి. ఎందుకు అలా పెట్టాను అంటే ఇక్కడ భారతిరెడ్డి తన పత్రికలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడిని, రామోజీరావుని ఎంత హ్యూమిలేట్ చేస్తూ కార్టూన్స్ వేయించారో మనం చూసాం. కొన్ని సందర్భాల్లో అయితే చంద్రబాబు నాయుడు, రామోజీరావు ఒంటి మీద అర్ధనగ్నంగా ఉండే బట్టలు, అంటే సరిగా బట్టలు కూడా లేకుండా ప్రజలంతా కూడా వాళ్ళని బట్టలు తీసి నడి రోడ్డు మీద నిలబెట్టినట్టుగా కార్టూన్స్ క్రియేట్ చేశారు. సో ఒకసారి మీరు చూడొచ్చు, అది అంటే ఆ బట్టలు లేని కార్టూన్ని నేను చూపించలేకపోతున్నాను, నాకే కొంత అసహ్యంగా అనిపించింది ఆ కార్టూన్స్ చూస్తే. సో ఈ కార్టూన్ని చూడొచ్చు, ఎంత హ్యూమిలేట్ చేస్తూ చంద్రబాబు క్యారెక్టర్ని ఎంత హ్యూమిలేట్ చేస్తూ ఇలాగ తయారు చేశారని చెప్పేసి. ఇంకా చూసుకుంటే 2019 ఎన్నికలకి ముందు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబుకి సంబంధించి ఒక కథనాన్ని, ఆయన్ని ఉద్దేశిస్తూ ఒక కథనాన్ని ఎలా రాశారని చెప్పి మనం చూసాం. అంటే భారతిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం సొంత పత్రికలు చేతిలో ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరి మీదైనా కథనాలు రాసేయచ్చు అని చెప్పేసి అనుకుంటారు. ఇక చంద్రబాబుకు సంబంధించి అవినీతి చేశారు అని అంటూ ఎన్నిసార్లు ఎన్ని కథనాలు వండి వార్చారనేది లెక్కే లేదు. ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారా, లేకపోతే బసవతారకానికి సంబంధించి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకుంటున్న ల్యాండ్స్కి సంబంధించి మాట్లాడారా, బాలకృష్ణ అమరావతిలో ల్యాండ్స్ కొనుక్కున్నారన్నారా, అమరావతి కమరావతి అని చెప్పేసి కమ్మవాళ్ళందరికీ అంటగడుతూ రాశారా, ఇలాంటి కథనాలు 1-2 కాదు, అనేకం రాశారు. అయితే చంద్రబాబు ఎప్పుడూ కూడా, లేదా బాలకృష్ణ ఎప్పుడూ కూడా వాటి మీద పట్టించుకోలేదు, చూసి చూడనట్టు వదిలేశారు. అయితే ఇలాంటి కథనాలు రాసినప్పుడు, ఇలాంటి కార్టూన్స్ వేసినప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఇలాంటివి వండి వార్చినప్పుడు చంద్రబాబు స్పందించి ఉంటే లెక్క వేరేలా ఉండేదేమో. కానీ ఆయన ఎప్పుడూ స్పందించలేదు. కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా స్పందించలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడా మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఒక 10,000 కేసులు వేసుంటే కోర్టులో ఏమయ్యేది? ఒక మాస్ లీడర్ కదా, ఒక పొలిటికల్ స్టాల్వర్ట్ కదా చంద్రబాబు నాయుడు. అంతటి కటౌట్ని పట్టుకొని ఇలా నీచంగా కథనాలు రాసినప్పుడు ఏం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు? మండల స్థాయి నాయకులు అంటారు, జిల్లా స్థాయి నాయకులు అంటారు, నియోజకవర్గ స్థాయి నాయకులు అంటారు, రాష్ట్ర స్థాయి నాయకులు అంటారు. తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఉన్నారు? ఎందుకని ఎవరూ కేసులు వేయలేదు? ఇది ఏంటో మరి ఆశ్చర్యంగా అనిపిస్తుంది తలుచుకుంటే నాకు కూడా. సో కానీ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు వదిలిపెట్టినా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వదిలిపెట్టినా, లోకేష్ మాత్రం ఇక్కడ వదిలిపెట్టేలాగా లేడు. తన విషయంలో ఎందుకు అంతటి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అని చెప్పేసి దానిని క్వశ్చన్ చేసేలాగా భారీ స్థాయిలో దాన్ని మనం ఎలా చెప్పాలి, పరువు నష్టానికి సంబంధించి దావా వేశారు. సో ఎక్కువ మొత్తంలోనే ఈ కేసులో కనుక భారతిరెడ్డి ఓడిపోతే లోకేష్కి ఎక్కువ మొత్తంలోనే ఖర్చు ఇవ్వాల్సి ఉంటుంది, డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి, కోట్లలోనే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కొన్ని మాటలు మనకు వినిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ లోకేష్, మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఇక్కడ లోకేష్కి సంబంధించి. లోకేష్ నిన్న విశాఖపట్నం వెళ్ళారు కదా, ఆయన మంత్రిగా వెళ్ళలేదు, అలాగే ముఖ్యమంత్రి తనయుడిగా కూడా వెళ్ళలేదు. ఆయన కేవలం లోకేష్గానే వెళ్ళారు, ఏ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. వ్యక్తిగతంగా తను లోకేష్గా మాత్రమే వెళ్ళారు, వ్యక్తిగతంగా మాత్రమే వెళ్ళారు, కేవలం లోకేష్గా మాత్రమే వెళ్ళారు. సో అంటే మామూలుగా అధికారంలో ఉన్నవాళ్ళు, నాయకులు ఇలాంటి వాటికి చాలా ఉపయోగించుకోవచ్చు, అధికారాన్ని, పరపతిని, హోదాని ఉపయోగించుకోవచ్చు. కానీ లోకేష్ ఎక్కడా వాటిని వాడుకోలేదు, కేవలం లోకేష్గా మాత్రమే వెళ్ళారు. అక్కడ విచారణకి అటెండ్ అయ్యారు. తన లాయర్స్, పర్సనల్ లాయర్స్ కావచ్చు, లేకపోతే హైర్ చేసుకున్న లాయర్స్ కావచ్చు, ఈ కేసుకు సంబంధించి వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళారు. ఆ కోర్టులో విచారణకి హాజరయ్యారు, వచ్చారు. సో మరి ఇలాంటివి భవిష్యత్తులో రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే ఇలాగా స్ట్రిక్ట్గా ఉంటేనే రాజకీయాలు ఒక రకంగా గాడిలో ఉంటాయి. లేకపోతే అదుపు అడ్డు లేకుండా విచ్చలవిడి రాజకీయాలు చేయడానికి ఇంకా 10 మంది తయారవుతారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతల్ని వదిలేసినా, లేకపోతే సాక్షి పత్రిక, సాక్షి మీడియాని పోనీలే అని చెప్పి వదిలేసినా, ఇంకా ఇవి విచ్చలవిడి రాజకీయాలు చేయడానికి ఇంకో 10 మంది తయారవుతారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి. అయితే సాక్షి పత్రిక, సాక్షి మీడియా ఇవన్నీ కూడా అధికారాన్ని కూడా ఉపయోగించుకున్నాయి అని చెప్పవచ్చు. 2019 నుంచి 2024 మధ్య సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంత ఉంది, ఎంత పెరిగింది అంటే 2019కి ముందు ఎంత ఉంది, 2019 తర్వాత 2024 మధ్య ఎంత ఉంది, ఎంత పెరిగింది అనేది కూడా కౌంట్ చేయొచ్చు.
అలాగే సాక్షి మీడియాకి గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు 2019కి ముందు ఎలా ఉండేవి, 2019 నుంచి 2024 మధ్య ఎలా ఉండేవి, ఇతర మీడియా ఛానళ్ళకి గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఇచ్చారు, సాక్షి మీడియాకి ఎలా ఇచ్చారు, ఇవన్నీ కూడా కౌంట్ చేయాలి. ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం వీటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేయించాలి అని చెప్పేసి డిమాండ్స్ కూడా తెర మీదకి వస్తున్నాయి. మరి లోకేష్ వాటి మీద ఎలా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతానికైతే సాక్షి మీడియా ఈ విషయంలో ఉక్కిరి బిక్కిరిలాడుతోంది. జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి ఇద్దరు కూడా ఈ విషయంలో ఎలాగా అని చెప్పేసి తర్జన భర్జన పడుతున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఏం జరుగుతుంది, చట్టం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరు గెలుస్తారు ఈ కేసులో అనేది తెలియాలంటే కొన్నాళ్ళు వేచి ఉండాల్సిందే. Thank you.